హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ లాయర్ అయిన పృథ్వీ గారు. సార్తో మాట్లాడతాం. హాయ్ సార్. హాయ్ విరాట్. సార్, అకార్డింగ్ టు సమ్ న్యూస్ కేవలం 18,000 చిల్లర మాత్రమే అమెరికన్లో ఇండియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనేవాళ్ళు. బట్ అమెరికన్ న్యూస్ ఛానల్స్ చెప్తున్నవి ఏంటంటే దాదాపుగా 90,000 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ఇండియన్స్ అనేవాళ్ళు అమెరికాలో ఉన్నారు అని చెప్పేసి. ఈ లెక్కలు అసలు సరిపోవడం లేదు, చాలా డిఫరెన్స్ ఉంది. ఏం జరుగుతుంది, ఎలా తెలిసింది ఎంతమంది ఉన్నారు? ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఇదివరకు లాస్ట్ టైం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం విరాట్. మనం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఇండియా నుంచి వెళ్ళేవాళ్ళు, డంకీ రూట్స్లోకి వెళ్ళేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. అన్ని ఇండియా నుంచి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, టు బి ఫ్రాంక్. యా, డెఫినెట్లీ. ఓవర్ స్టే ఉన్నవాళ్ళు కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని అంటారు. మనం అది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అన్నాం. మనం ఏమంటామంటే మనం ఏమంటామంటే దేర్ ఓవర్ స్టే అన్నాం, దే విల్ స్టే ఫర్ సమ్ టైమ్ అంటాం. మన ఉద్దేశం వేరు. మన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కాదు, వాళ్ళ దృష్టిలో మాత్రం వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే. అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని మనం డెఫినేషన్స్లో చూసుకుంటే 90,000 ఫ్రమ్ 2023 నవంబర్ నుంచి 2024 నవంబర్ వరకు వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం, వాళ్ళ వేసిన ఎస్టిమేషన్ ప్రకారం 90,000 మంది ఉన్నారు. వాళ్ళ అక్కడ దే ఆర్ రకరకాల ప్లేసెస్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్పిన దాంట్లో మనకు ఓవర్ స్టేని మనకు అసలు లెక్కేయం. ఓవర్ స్టే లెక్కేస్తే ఖచ్చితంగా ఆ ఫిగరే వస్తుంది. ఓవర్ స్టే అంటే మనం ఇదివరకు అనుకున్నాం కూడా, H1B వీసాలో 60 days టైం ఇస్తారు, దాటేస్తే అది ఓవర్ స్టే కింద వస్తుంది. ఇదొకటైతే కెనడా నుంచి కింద దిగేవాళ్ళు ఉంటారు, కెనడా నుంచి వచ్చేవాళ్ళు ఇండియన్స్ ఉంటారు. అందుకే మొన్న గురుద్వార్ వెరిఫికేషన్ అని చేశాడు. గురుద్వార్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈ ఫిగర్ వచ్చింది. ఈ రెండు టాలీ చేస్తే ఖచ్చితంగా గురుద్వార్ అన్నీ వెరిఫికేషన్ చేసిన వాళ్ళు, లేకపోతే అనేకమైనటువంటి ఇతర స్థలాల్లో చేసిన ఇతర చోట్ల చేసినటువంటి రైట్స్లో ఇండియన్స్ అయితే డెఫినెట్గా దొరికారు. దొరకలేదని అయితే నేను చెప్పలేదు. ఎందుకంటే నిన్న జయశంకర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఇండియన్స్ అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెనక్కి తీసుకొస్తాను, నేను ఏర్పాట్లు చేస్తున్నాను అని ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశాడు. అండ్ ఆల్సో మన ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీ ఆయన రిలీజ్ చేసినటువంటి న్యూస్ బులెటిన్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, ఏ కంట్రీకి ఇల్లీగల్గా వెళ్ళే వాళ్ళని మేము ఎంకరేజ్ చేయట్లేదు. నాట్ ఓన్లీ అమెరికా, ఏ కంట్రీ కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా కంట్రీ నుంచి అప్రూవల్ తోటి వచ్చిన వాళ్ళు కాదు. బట్ మేమేం చేస్తున్నామంటే వాళ్ళు వెనక్కి వచ్చేసేమని చెప్పేసి చెప్తున్నాము. సేఫెస్ట్ ఏంటంటే వెనక్కి వచ్చేయడం బెటరు, వాళ్ళకి మేము సహాయం చేస్తాము అన్నారు. అంటే ఖచ్చితంగా 16,000 మంది ఉన్నారా, 90,000 మంది ఉన్నారా, బట్ ఇండియన్స్ అయితే మాత్రం దొరకటం అనేది వాస్తవం. ఏదర్ స్టూడెంట్ వీసా మీద వెళ్ళారా, లేకపోతే వాళ్ళు H1B వీసా మీద వెళ్ళారా, లేకపోతే B1 మీద వెళ్ళారా, ఎట్లా వెళ్ళారు అన్నది పొలిటికల్ ఎస్లైమా, లేకపోతే ఎట్లాగా అన్నది వేరే సంగతి అయినా సరే, బట్ దేర్ ఆర్ ఇండియన్స్ కాటప్, దొరికారు, వాళ్ళ కస్టడీలో అయితే ఉన్నారు. ఈ సైకిల్ ప్రాసెస్ మనకు కొత్త ఏమో కానీ ప్రతి ఇయర్ కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పంపించేయటం అనేది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. మా కేసెస్ వస్తూ ఉంటాయి కదా విరాట్, చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఈ రోజే జరిగింది అనుకుంటే తప్పు. కాకపోతే ఎక్కువ శాతం ఒక ఆపరేషన్ ప్రోగ్రామ్ కింద వీళ్ళని పంపించేయటం అనేది జరుగుతుంది తప్ప, బట్ ప్రతిసారి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ దొరుకుతూ ఉంటారు, పంపించేస్తూ ఉంటారు. కానీ ఈ ట్రంప్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, నేను వీళ్ళందరినీ ఎవిక్ట్ చేస్తాను, ఒక్కళ్ళని కూడా ఉండనివ్వను, వాళ్ళ లెక్కంతా ఉంది నాకు అని చెప్పినటువంటి గవర్నెన్స్ ఇంతకుముందు అయితే లేదు. ఇంతకుముందు గవర్నమెంట్లో ఏంటంటే ఫ్రీ హ్యాండ్ వచ్చేసింది. ఫ్రీ హ్యాండ్, ఎంత ఫ్రీ హ్యాండ్ అంటే ఈ కరోనా టైం తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్. అది ఆ కరోనా టైం తర్వాత ఉన్న గవర్నమెంట్ ఈ ఇమిగ్రేషన్ మీద కొంచెం రిలాక్సేషన్ ఇచ్చేసిందని చెప్పచ్చు. ఇంకా వచ్చేవాళ్ళు వచ్చేస్తూనే ఉన్నారు. కెనడా నుంచి వచ్చేసేవాళ్ళు, ఫ్లోరిడా నుంచి వచ్చేసేవాళ్ళు, కింద వాట్ వి కాల్ కింద మన సౌత్ అమెరికన్ కంట్రీస్ నుంచి వచ్చేసేవాళ్ళు అందరూ కూడా దే స్టార్టెడ్ రోలింగ్ అప్ దేర్. మరి ఒకటి ఏమైపోయిందంటే అమెరికా వెళ్ళిపోయి మనం విచ్చలవిడిగా ఉండొచ్చు, ఎంతైనా సంపాదించవచ్చు అని ఒక నానుడు అన్నది మనకి నర్నరాల్లో జీర్ణించుకుపోయింది. ఈవెన్ ఇండియన్స్లో కూడా చాలామంది ఏమంటారంటే అమెరికా వెళ్తే సెటిల్ అయిపోతాడు, అమెరికా వెళ్తే వాడి లైఫే సూపర్ ఉంటుంది, ఇంకా అసలు వాళ్ళకి చూసుకోకలేదు. అమెరికన్ అయితే వాళ్ళ పిల్లలు మనం ఇవ్వచ్చు వాళ్ళకి,
అమెరికన్లోనే ఉన్నవాడికైతే ఇంకా మంచిది. ఈ మధ్యకాలంలో ఈ marriage.coms మ్యారేజ్ బ్రోకర్స్లో కానీ రెగ్యులర్గా అమెరికాలో ఉన్నాడు ఆ అబ్బాయి అయితే మా అబ్బాయిని ఇస్తాము, మా అబ్బాయిని ఇస్తాము మా అమ్మాయికి అని చెప్పేసేటువంటి దగ్గరకు ఒక రాంగ్ సంస్కృతి పెరిగిపోయింది. దీనివల్ల మనకు షాకింగ్ అనిపిస్తుంది, అమ్మో వాళ్ళందరూ వచ్చేస్తే ఏంటి ఇప్పుడు అని. ఇది ఇక్కడి నుంచి కూర్చొని చూసే వాళ్ళకైతే మాత్రం ఇది ఒక వార్నింగ్ సింబల్ అనేది. అనిశ్చిత అనేది ఎప్పుడూ ఉంటుంది. ఏ కంట్రీ అంటే ఇంకో కంట్రీకి వెళ్తున్నా అనిశ్చిత అన్నది ఉంటుంది. వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఏ రకంగా వెళ్ళారు, వాళ్ళు వెళ్ళిన వాళ్ళు స్టూడెంట్ వీసా మీద వెళ్ళారా, H1B వీసా మీద వెళ్ళారా, H1B వీసాలో ఓవర్స్టే ఉంటున్నారా, స్టూడెంట్ వీసాలో నీకు ఇచ్చినటువంటి 2 years ప్రోగ్రామ్ కన్నా నీకేం జాబ్ రాలేదు, అయినా అక్కడ ఏమైపోద్దంటే నేను ఎక్కువ ఇంటుంటాం కాదు, ఈవెన్ ఐ హ్యావ్ వెరిఫైయింగ్ ద స్టూడెంట్స్, వీళ్ళకి జాబ్ రాదు. జాబ్ రాస్తే ఏం చేస్తాం, ఇప్పుడు జాబ్ రాలేదనుకోండి కొంచెం ఏం చేస్తాం, ఏదో బిజినెస్ అనేది చేయించడం ఏదో చేస్తాం, లేకపోతే ఏదో వాడు పొలం పనులు చేసుకోరా, లేకపోతే ఏదో చెప్తాం. జాబ్ రాకపోయినా సరే నువ్వు అక్కడే ఉండి ఏదో పట్టుకుని ఎలాంటి తీసుకో, జాబ్ సంపాదించు అని ఇక్కడ ఈ పేరెంట్స్ ప్రోత్సహిస్తారు. విరాట్ ఈ పేరెంట్స్ ప్రెషర్, పీర్ గ్రూప్ కంపారిజన్ అండ్ అమెరికా అని ఒక డాలర్ డ్రీమ్ అండ్ కాస్త హై క్లాస్ అనే బిల్డప్ అనే అనొచ్చేమో బహుశా, ఇలాంటివన్నీ కూడా అక్కడ స్టూడెంట్స్ని ప్రాణాల మీదకి తీసుకొస్తున్న ప్రమాదంగా డెఫినెట్లీ చెప్పొచ్చా. పీర్ ప్రెషర్ విపరీతంగా పెరిగిపోతుంది విరాట్. వాడి ఎక్స్పెక్టేషన్ ఏంటి, పేరెంట్స్ నుంచి ఎక్స్పెక్టేషన్ ఏంటి, వీడేదో పొడి చేస్తున్నాడు అక్కడ అనుకున్నాను. ఈడక్కడికి ఏంటంటే జాబ్ పోయింది, లేకపోతే స్టూడెంట్ వీసాలో వాడు 2 years ఎక్స్పైర్ అయిపోయేది, వాడు ఇప్పుడు ఏం చేయటం లేదు, జాబ్ రాలేదు, వాడికి మెయిన్ టాలెంట్ ఉందా లేదా పేరెంట్ చూడ్డు. ఇప్పుడు వీడు వెళ్ళాడు అక్కడ ఎంఎస్ చేశాడు, ఎంఎస్ చేస్తే వీడికి ఆ క్యాపబిలిటీ ఉంటే క్యాంపస్ సెలెక్షన్ అవుతుంది, అవ్వలేదు. అక్కడ ఉండేటువంటి జాబ్స్ చేసేవాళ్ళు అక్కడ ఉండేటువంటి మిగతా జాబ్స్ ఉంటున్నాయి. అక్కడ ఏమిది అమెరికన్, ఇట్ ఈస్ నాట్ లైక్ ఏ ఓపెన్ హబ్ టు టెల్ దట్ మీకు జాబ్స్ అన్ని ఖాళీగానే ఉన్నాయి, వేకెంట్ ఉన్నాయి, వచ్చేసేయండి జాబ్ జాయిన్ అయిపోండి అనే పరిస్థితి ఏం లేదు అక్కడ. యుఎస్లో ఏ కంట్రీలోనూ ఉండదు. అట్లాగా అక్కడ ఉందేమో అనుకుని చెప్పేసేసి వీళ్ళు ఇక్కడ పేరెంట్స్ అనుకుంటూ అక్కడేమో వాళ్ళంతా హైప్ ఇవ్వటం, తర్వాత వీళ్ళు ఎండేంజర్లో పడిపోవటం. చాలామంది అగాయిత్యాలు చేసుకుంటున్నారు విరాట్. అసలు అది ఇంటా ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. డెఫినెట్లీ చేంజెస్ అనేవి రావాలి, ముఖ్యంగా మన మైండ్ సెట్లో రావాలి, పేరెంట్స్లో రావాలి, స్టూడెంట్స్ ఇండివిజువల్ కూడా ఉండాలి. అండ్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనే దానికి వాళ్ళు చెక్ పెట్టడానికి వాళ్ళ కంట్రీకి సంబంధించిన చాలా సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి, డెవలప్మెంట్కి సంబంధించిన రీజన్స్ ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఎవరైనా స్కిల్డ్ పర్సన్ లీగల్గా వెళ్ళినట్లయితే మాత్రం మిమ్మల్ని ఎవరు ఆపలేరు. సో మీకు సంబంధించిన ప్రొసీజర్ లీగల్గా రైట్ఫుల్గా ఉండేటట్టు చూసుకుంటాం. అండ్ అట్ ది సేమ్ టైం మీ స్కిల్ సెట్ని మరింత పెంచుకుంటూ అప్గ్రేడ్ అవుతూ మిమ్మల్ని మీరు వాల్యుబుల్గా మార్చుకున్నంతసేపు కూడా సార్ చెప్పిన విధంగా మీకు ఎటువంటి అడ్డు ఉండదు అమెరికాలో, ఏ రాజ్యంలో అయినా సరే. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మరీ ముఖ్యంగా ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్కి సంబంధించి మీరు ఏదైనా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా అయితే హెల్ప్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. అండ్ అదే కాకుండా ముఖ్యంగా అడ్వకేట్ పృథ్వీ గారి దగ్గర నుంచి ఎటువంటి ఎపిసోడ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో క్లియర్గా మెన్షన్ చేసినట్లయితే అలాంటి ఎపిసోడ్స్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.